39వ శ్లోకము. వాయుర్యమోగ్నిమి వరుణః ససాద్గః ప్రజాపతిస్త్వం ప్రపితామహచ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు యమః నియమించువాడు, అగ్ని అగ్ని, వరుణః జలము, ససాద్గః చంద్రుడు, ప్రజాపతి బ్రహ్మ, త్వం నీవే, ప్రపితామహః చ తాత తండ్రివి కూడా నీవే. నమః నా నమస్కారములు, నమః తిరిగి నా నమస్కారములు, తే నీకో, అస్తు అగుగాక, సహస్రకృత్వః 1000 మార్లు, పునః 10, చ కూడా, భూయః 10, అపి కూడా, నమః నమస్కారములు, నమస్తే నీకు నమస్కరిస్తుందును. వాయువు మరియు పరమ నియామకుడవు నీవే, అగ్ని జలము చంద్రుడవు నీవే, ఆదిజీవి అయిన బ్రహ్మము మరియు ప్రపితామహుడవు కూడా నీవే. కనుకనే నీకు నేను 1000 సార్లు పదే నమస్కరిస్తుంటిని. భాష్యము. వాయువు సర్వవ్యాపకుడు, దేవతలందరికీ ముఖ్య ప్రతినిధి అయినందున భగవానుడు ఇక్కడ వాయువుగా సంబోధించబడెను. విశ్వములోని ప్రథమ జీవి అయిన బ్రహ్మకు కూడా అతడు తండ్రి అగుట చేత సకల ప్రాణులకు శ్రీకృష్ణుడు ప్రపితామహుడని కూడా అర్జునుడు సంబోధించెను. 40వ శ్లోకము. నమః పురస్తాదదా పృష్ఠతస్తే నమోస్తు తే సర్వతా ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోసి తతోసి సర్వః. నమః నమస్కారములు, పురస్తాద్ ముందు నుండి, అధా కూడా, పృష్ఠతః వెనుక నుండి, తే నీకో, నమః అస్తు నేను నమస్కరిస్తుంటిని, తే నీకో, సర్వతః అన్ని వైపుల నుండి, ఏవ నిజముగా, సర్వ సమస్తమైన నీవే, అనంత వీర్య అపరిమిత శక్తి గలవాడా, అమిత విక్రమః అనంత శక్తి సంపన్నుడవు, త్వం నీవు, సర్వం సమస్తమును, సమాప్నోసి ఆవరించుదువు, తతః అసి అందుచేత నీవు, సర్వ సమస్తము నీకు ముందు నుండి వెనుక నుండి అన్ని దిక్కుల నుండి నమస్కారములను సమర్పించుచుంటిని. ఓ అనంత వీర్య, నీవు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపకుడవు, కనుకనే సమస్తము నీవే అయి ఉంటివి. భాష్యము. తన మిత్రుడైన శ్రీకృష్ణుని పట్ల తనకు కలిగిన ప్రేమ పారవశ్యముతో అర్జునుడు అతనికి అన్ని వైపుల నుండి నమస్కరిస్తుండెను. శ్రీకృష్ణుడు సర్వశక్తులకు పరాక్రమములకు ప్రభువని యుద్ధరంగములో సమకూడిన మహాయోధులందరి కంటెను మహోన్నతుడని అర్జునుడు అంగీకరించెను. విష్ణు పురాణము 1:9-69లో ఇట్లు చెప్పబడినది. యోయం తవాగతో దేవా సమీపం దేవతాగణః సాత్వమేవా జగత్స్రష్టా యతః సర్వగతో భవాన్. ఓ దేవాదిదేవా, నిన్ను సమీపించు వారెవరైనను దేవతలైనను నీ చేత సృష్టించబడిన వారే. 41-42వ శ్లోకములు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారాశయ్యాసన భోజనేషు ఏకోదా వాప్యచ్యుతా తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. సఖా మిత్రుడవని ఇతి ఈ విధముగా మత్వా
తలచుచు ప్రసభం విశ్వాసముతో యత్ ఏది ఉక్తం చెప్పబడినదో హే కృష్ణ ఓ కృష్ణ, హే యాదవ ఓ యాదవ, హే సఖాయితి ఓ మిత్రమా, అజానత తెలిసికొనని, మహిమానం మహిమను తవా నీ యొక్క, ఇదం ఈ మయా నా చేత, ప్రమాదాత్ మూర్ఖత్వము వలన, ప్రణయేనవా అపి ప్రేమతో గాని, యత్ చ ఏది కూడా, అపహాసార్థం పరిహాసముకో, అసత్కృతః అసి అవమానించబడితివో, విహార విశ్రాంతి సమయములో శయ్యపై ఆసన కూర్చున్నప్పుడును, భోజనేషు లేదా కలిసి భోజనము చేస్తున్నప్పుడు, ఏకః ఒంటరిగా, అథవా లేక, అపి కూడా, అచ్యుత ఓ చ్యుతి లేనివాడా, తత్సమక్షం మిత్రుల సమక్షములో, తదంతయు క్షామయే క్షమింపగోరుతుంటిని, త్వాం నిన్ను, అహం నేను, అప్రమేయం హద్దులేనట్టి నీ మహిమలను ఎరుగక నిన్ను నా మిత్రునిగా భావించి, ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్రమా అని తొందరపాటుతో సంబోధించి ఉంటిని. ప్రేమతో గాని మూర్ఖత్వముతో గాని నేను చేసిన దానినంతటిని దయతో క్షమించుము. మనము విశ్రాంతి తీసుకున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, లేక కలిసి కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, కొన్నిసార్లు ఒంటరిగా, కొన్నిసార్లు పలు మిత్రుల సమక్షమున అనేక మార్లు పరిహాసము చేస్తూ నిన్ను అవమానించి ఉంటిని. ఓ అచ్యుత, ఆ అపరాధములన్నింటికి నన్ను క్షమించుము. భాష్యము. శ్రీకృష్ణుడు విశ్వరూపముతో తన ఎదుట ప్రకటమైనను అర్జునుడు తనకు శ్రీకృష్ణునితో గల సఖ్య సంబంధమును స్మరిస్తూ స్నేహము చేత ఉత్పన్నమైన పలు సామాన్య వ్యవహారములకు తనను మన్నింపుమని శ్రీకృష్ణుని అర్థిస్తుండెను. ఆప్తమిత్రునిగా భావించి శ్రీకృష్ణుడు తనకంతయు వివరించినను శ్రీకృష్ణుడు అట్లు విశ్వరూపమును చూపగలడని అది వరకు తనకు తెలియనట్లుగా అర్జునుడు అంగీకరించెను. భగవంతుని విభూతులను గుర్తించక అతడిని ఓ మిత్రమా, ఓ కృష్ణ, ఓ యాదవ వంటి సంబోధనలతో తానెన్నిసార్లు భగవానుని అగౌరవపరిచెనో అర్జునుడు ఎరుగడు. కానీ పరమ దయాళువైన శ్రీకృష్ణుడు అట్టి దివ్య విభూతి సంపన్నుడైనను అర్జునునితో మిత్రుని వలె వ్యవహరించెను. భగవంతునకు మరియు భక్తునకు నడుమగల దివ్య ప్రేమయుక్త సేవా సంబంధముల అట్లు ఉండును. శ్రీకృష్ణునకు మరియు జీవునకు నడుమగల సంబంధము నిత్యమైనది మరియు మరువలేనిదని అర్జునుని స్వభావము నుండి మనము గ్రహింపవచ్చును. అర్జునుడు విశ్వరూప వైభవమును చూచినను శ్రీకృష్ణునితో తనకు గల సన్నిహిత స్నేహ సంబంధమును విస్మరించలేదు. 43వ శ్లోకము. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నా త్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. పితాసి నీవు తండ్రివి, లోకస్య సమస్త లోకములకు, చరాచరస్య స్థావర జంగమమైన త్వం నీవు, అస్య దీనికి, పూజ్య పూజ్యుడవు, చ మరియు చ కూడా, గురువుడవు, గరీయాన్ మహానీయుడైన, త్వత్ సమహు నీతో సమానుడు, నా అస్తి ఉండడు, అభ్యధిక నీకంటేనూ అధికుడు, కుతః ఎట్లు సాధ్యము, అన్యహు అన్యము, లోకత్రయే అపి త్రిలోకములలో కూడా, అప్రతిమ ప్రభావ ఓ అపరిమిత శక్తి సంపన్నుడా, ఈ సమస్త సృష్టికి స్థావర జంగమములతో కూడిన నీవే తండ్రివి, నీవే దానికి పరమ పూజ్యుడవు, పరమాచార్యుడవు, నీతో సమానుడెవ్వడునూ లేడు, నీతో ఏకమైన వాడునూ లేడు, అపరిమిత శక్తి సంపన్నుడవైన ఓ ప్రభు, అయినచో నీకంటెను ముల్లోకములలో అధికుడెవడు ఉండును. భాష్యము. పుత్రునకు తండ్రి పూజనీయుడైనట్లు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు అందరికీ పూజనీయుడు. అతడు ఆదిలో బ్రహ్మకు వేదములను ఉపదేశించుట చేత ఇప్పుడు అర్జునునకు భగవద్గీతను
బోధించుట చేత ఆతడే పరమాచార్యుడు. కనుకనే ఆతడు ఆది గురువుగా తెలియబడెను. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యులుగా తెలియబడు వారెవరైనను శ్రీకృష్ణుని నుండి వస్తున్న గురు శిష్య పరంపర ద్వారా వచ్చిన వారై ఉండవలెను. అట్లు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించని వాడు ఆధ్యాత్మిక విషయములకు బోధకుడు లేదా ఆధ్యాత్మికాచార్యుడు కాలేడు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అన్ని విధములుగా స్తుతి చేయబడుతుండెను. అతని మహత్తు అప్రమేయమైనది. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో అతనితో సమానుడు గాని అతని కంటే అధికుడు గాని మరొక్కడు లేనందున దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని కంటెను గొప్పవాడు మరొకడు లేడని ఉండలేడు. ప్రతి ఒక్కరూ అతని కంటే తక్కువ వారే. ఎవ్వరునూ అతడిని అధిగమించలేరు. శ్వేతాశ్వతరోపనిషత్తు 6:8 ఇట్లు తెలుపబడినది. నా తస్య కార్యం కరణం చ విద్యతే నా తత్సమచ్చాభ్యధికచ్చ దృశ్యతే. సామాన్య మానవుని వలనే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు కూడా దేహమును ఇంద్రియములను కలిగి ఉండును. అతనికి మరియు అతని ఇంద్రియములకు దేహము మనస్సుకు నడుమ ఎట్టి భేదము ఉండదు. కానీ అతనిని గూర్చి పూర్తిగా ఎరుగని మూర్ఖులే అతని ఆత్మ మనస్సు హృదయము వంటివి అతని కంటెను భిన్నమని చెప్పుదురు. కానీ నిజమునకు శ్రీకృష్ణుడు పరతత్వము. కనుకనే అతని కర్మలు శక్తులు దివ్యములై ఉండును. అతనికి మనకు వలనే ఇంద్రియములు లేకున్నను ఇంద్రియ కార్యములన్నింటినీ అతడు నిర్వహించగలుగుట చేత అతని ఇంద్రియములు అసంపూర్ణములు లేక అపరిమితములని తెలుపబడినది. అతని కంటెను అధికులెవ్వరునూ లేరు. అట్లే అతనితో సమానులెవ్వరునూ లేరు. ప్రతి ఒక్కరును అతని కంటే తక్కువ వాడే అగును. దేవాదిదేవుని జ్ఞానము శక్తి కర్మలన్నీ కూడా దివ్యమైనవి. భగవద్గీత 4:9 చెప్పబడినట్లు జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. శ్రీకృష్ణుని దివ్యమైన జన్మ కర్మలను పూర్తిగా ఎరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట అతనిని చేరి ఈ దుఃఖపూరితమైన జగత్తుకు మరలా తిరిగి రాడు. కనుకనే శ్రీకృష్ణుని కర్మలు ఇతరుల కర్మల కంటేనూ భిన్నములని మనమందరమును ఎరుగవలెను. అందుకు శ్రీకృష్ణుడు తెలిపిన నియమములను పాటించుటయే అత్యుత్తమ విధానము. అది మానవుని పరిపూర్ణని చేయగలదు. భగవానునకు ఎవ్వరునూ యజమానులు కారని ప్రతి ఒక్కరునూ అతనికి సేవకులేనని కూడా చెప్పబడినది. శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 5:142 ఏకలే ఈశ్వర కృష్ణ ఆర సభాభృత్యా. శ్రీకృష్ణుడు ఒక్కడే దేవాదిదేవుడు, ఇతరులందరూ అతనికి సేవకులు అని ఈ విషయమును సమర్థించును. అనగా ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞను పాటించవలసి ఉండును. ఎవరునూ అతని ఆజ్ఞను నిరాకరించలేరు. ప్రతి ఒక్కరూ అతని పర్యవేక్షణలో అతని నిర్దేశానుసారమే వర్తించుదురు. బ్రహ్మ సంహితలో చెప్పబడినట్లు దేవాదిదేవుడే సర్వకారణములకు కారణము.